బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ నుంచి టీఎస్ఆర్టీసీ ఆర్డినరీ ఎక్స్ప్రెస్ బస్సులో తెలంగాణ మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి రానుంది. మహాలక్ష్మి పథకంలో భాగంగా సోనియా గాంధీ పుట్టినరోజును పురస్కరించుకుని ఇవాళ మధ్యాహ్నం నుంచి దీన్ని అమల్లోకి తెస్తున్నారు. మధ్యాహ్నం 1:30 సమయంలో అసెంబ్లీ వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఆ 2 కేటగిరీలకు చెందిన బస్సులో ఉచిత ప్రయాణానికి అనుమతిస్తారు. కర్ణాటకలో ఇప్పటికే దీనిని అమల్లో చేస్తున్నారు. ఆర్టీసీ సంస్థ ఈడీ మునిశేఖర్, రంగారెడ్డి ఆర్ఎం శ్రీధర్ ఆధ్వర్యంలో 2 బృందాలు గురువారం కర్ణాటకలో అమలవుతున్న పథకాన్ని పరిశీలించి వచ్చాయి. వారు సమర్పించిన నివేదికపై శుక్రవారం ఎండీ సజ్జనర్, ఇతర ఉన్నతాధికారులు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయి చర్చించారు. ఈ నేపథ్యంలో కర్ణాటక తరహాలో ఆర్డినరీ ఎక్స్ప్రెస్ బస్సులో ఈ పథకాన్ని వర్తింపు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వెంటనే పథకానికి సంబంధించిన మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వులను రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మినీ పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సులో హైదరాబాద్ నగరంలో ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులో ఈ పథకం అమల్లో ఉంటుంది. ఆ కేటగిరీలో ఉన్న సంబంధించిన బస్సులు 7,292 ఉన్నాయి. వీటి ద్వారానే ఆర్టీసీకి ఎక్కువ ఆదాయం సమకూరుతుంది. వీటిలో నిత్యం దాదాపుగా 33 లక్షల మంది ప్రయాణిస్తారు. వీరిలో మహిళలు వాటా దాదాపుగా 40% ఉంది. ఈ రూపంలో ఇంతకాలం ఆర్టీసీకి వస్తున్న ఆదాయం దాదాపుగా 2,200 కోట్ల వరకు నుంచి 2,500 కోట్ల వరకు ఉంది. కాగా ఈ ఆదాయం ఇప్పుడు నిలిచిపోయింది. ఇకపై ఆర్టీసీ బస్సులో ప్రయాణించే మహిళల సంఖ్య భారీగా పెరుగుతుందని, నష్టపోయే మొత్తం త్వరలో 3,000 కోట్ల రూపాయల వరకు చేరుతుందని భావిస్తున్నారు. అయితే మహిళలకు ఉచిత ప్రయాణం రూపంలో ఆర్టీసీ నష్టపోయే మొత్తాన్ని ప్రభుత్వం రీయింబర్స్ చేయనుంది. తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లే టీఎస్ఆర్టీసీ బస్సులో ఈ వెసులుబాటు రాష్ట్ర సరిహద్దు వరకే ఉంటుంది. సరిహద్దు దాటి ప్రయాణించే దూరానికి టికెట్ కొనాల్సి ఉంటుంది. బాలికలు, యువతులు, మహిళలు, వృద్ధు మహిళలు ఇలా వయసుతో సంబంధం లేకుండా అందరూ ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు. వీరితో పాటు ట్రాన్స్జెండర్లకు కూడా వెసులుబాటును కల్పించారు. తెలంగాణ ప్రాంత మహిళలు మాత్రమే ఈ వెసులుబాటును పొందేందుకు అర్హులు. అందుకోసం వారు తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు అని నిర్ధారించే ఆధార్ కార్డు సహా ఇతర ధృవపత్రాలలో ఏదో ఒకదాన్ని చూపించాలి ఉంటుంది. తొలివారం రోజులు మాత్రం ధృవపత్రంతో సంబంధం లేకుండా మహిళలందరికీ ఉచితంగా అనుమతిస్తారు. ఈ అర్హులైన వారందరికీ మహాలక్ష్మి స్మార్ట్ కార్డులను కూడా జారీ చేస్తారు. రోజుకు ఎన్ని జీరో టికెట్లు ఇస్తారో లెక్కించి ప్రభుత్వానికి నివేదిస్తే దాని ఆధారంగా రీయింబర్స్ మొత్తం ఆర్టీసీ అందుతుంది. అయితే జారీ టికెట్లు జూరీ ప్రారంభించేందుకు బస్సులో ప్రయాణించిన మహిళల సంఖ్యను రోజువారీగా లెక్కించి నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ నుంచి టీఎస్ఆర్టీసీ ఆర్డినరీ ఎక్స్ప్రెస్ బస్సులో తెలంగాణ మహిళలకు ఉచిత ప్రయాణం సౌకర్యం అందుబాటులోకి రానుంది. మహాలక్ష్మి పథకంలో భాగంగా సోనియా గాంధీ పుట్టినరోజును పురస్కరించుకుని ఇవాళ మధ్యాహ్నం నుంచి దీన్ని అమల్లోకి తెస్తున్నారు. 1:30 సమయంలో అసెంబ్లీ వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఈ 2 కేటగిరీలకు చెందిన బస్సులో ఉచిత ప్రయాణానికి అనుమతిస్తారు. కర్ణాటకలో ఇప్పటికే దీనిని అమలు చేస్తున్నారు.
ఆర్టీసీ సంస్థ ఈడీ మున్శేఖర్, అదేవిధంగా రంగారెడ్డి ఆర్ఎం శ్రీధర్ ఆధ్వర్యంలో 2 బృందాలు గురువారం కర్ణాటకలో అమలవుతున్న పథకాన్ని పరిశీలించి వచ్చాయి. వారు సమర్పించిన నివేదికపై శుక్రవారం ఎండీ సజ్జనార్, ఇతర ఉన్నతాధికారులు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ చర్చించారు. ఈ నేపథ్యంలో కర్ణాటకలో తరహా ఆర్డినరీ ఎక్స్ప్రెస్ బస్సులో ఈ పథకాన్ని వర్తింపచేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అయితే వెంటనే పథకానికి సంబంధించిన మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వులను రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మినీ పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సులో, హైదరాబాద్ నగరంలో అయితే ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులో ఈ పథకం అమలవుతుంది. ఈ కేటగిరీలకు సంబంధించిన బస్సులకు 7,292 ఉన్నాయి. వీటి ద్వారానే ఆర్టీసీకి ఎక్కువ ఆదాయం సమకూరుతుంది. వీటిలో నిత్యం దాదాపుగా 33 లక్షల మంది ప్రయాణిస్తారు. వీరిలో మహిళల వాటా దాదాపుగా 45% ఉంది. ఈ రూపంలో ఇంతకాలం ఆర్టీసీకి వస్తున్న ఆదాయం దాదాపుగా 2,200 కోట్ల నుంచి 2,500 కోట్లు ఉంది. కాగా ఈ ఆదాయం ఇప్పుడు నిలిచిపోయింది. అయితే ఇకపై ఆర్టీసీ బస్సులో ప్రయాణించే మహిళల సంఖ్య భారీగా పెరుగుతుందని, నష్టపోయే మొత్తం త్వరలో 3,000 కోట్లకు చేరుకుంటుందని భావిస్తున్నారు. అయితే మహిళలకు ఉచిత ప్రయాణ రూపంలో ఆర్టీసీ నష్టపోయే మొత్తాన్ని ప్రభుత్వం రీయింబర్స్ చేయనుంది. తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లే టీఎస్ఆర్టీసీ బస్సులో ఈ వెసులుబాటు రాష్ట్ర సరిహద్దు వరకే ఉంటుంది. సరిహద్దు దాటి ప్రయాణించే దూరానికి టికెట్ కొనాల్సి ఉంటుంది. బాలికలు, యువతులు, మహిళలు, వృద్ధ మహిళలు ఇలా వయసుతో సంబంధం లేకుండా అందరూ ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు. వీరితో పాటుగా ట్రాన్స్జెండర్లకు కూడా ఈ వెసులుబాటును కల్పించారు. తెలంగాణ ప్రాంత మహిళలు మాత్రమే వెసులుబాటు పొందే అర్హులు. అందుకోసం వారు తెలంగాణ ప్రాంతానికి చెందినవారు అని నిర్ధారించే ఆధార్ కార్డు సహా ఇతర ధృవపత్రాలలో ఏదో ఒకదాన్ని చూపించాల్సి ఉంటుంది. తొలి వారం రోజులు మాత్రం ధృవపత్రంతో సంబంధం లేకుండా మహిళలందరినీ ఉచితంగా అనుమతిస్తారు. ఇక అర్హులైన వారందరికీ మహాలక్ష్మి స్పాట్ కార్డులను కూడా జారీ చేస్తారు. రోజుకు ఎన్ని జారీ చేస్తారో లెక్కించి ప్రభుత్వానికి నివేదిస్తే దాని ఆధారంగా రీయింబర్స్ మొత్తం ఆర్టీసీకి చెందుతుంది. జీరో టికెట్లు జారీ ప్రారంభించేంత వరకు బస్సులో ప్రయాణించే మహిళలకు సంఖ్యను రోజువారీగా లెక్కించి నమోదు చేయాల్సి ఉంటుంది.